వెల్కమ్ టు జ్ఞానప్రసూన బాస్ట్రా ఛానల్. ఇవాళ వీడియోలో మనం తెలుసుకోబోయే విషయం మహాధనయోగం. ఈ మహాధనయోగం అనేది ఒక జాతకుడిని జీవితంలో ఆర్థిక పరంగా అతి పెద్ద విజయాన్ని, ఉన్నత స్థితిని ఇచ్చి శక్తివంతుడుగా తయారు చేస్తుంది. ఈ మహాధనయోగం అనేది 12 లగ్నాలకు సంబంధించినంత వరకు ఒక్కొక్క లగ్నానికి వేరు గ్రహాల వల్ల ఏర్పడుతుంది. ఈ వరుసలో ముందుగా మేష లగ్నానికి ఈ మహాధనయోగం ఎలా ఏర్పడుతుందని తెలుసుకుందాము. దీనిని మీరు డీప్గా తెలుసుకుంటే మాత్రమే అది మీ జాతకంలో ఏ మోస్తరులో ఉంది, ఎలా పనిచేస్తుందని అర్థం అవుతుంది. ఇక ఈ మహాధనయోగం ఏ గ్రహాల కలయిక వల్ల ఏర్పడుతుందో ఇప్పుడు తెలుసుకుందాము. అయితే ఈ యోగానికి అన్ని గ్రహాలు కలిసి ఉండవలసిన అవసరం లేదు. సింగిల్గా ఉన్న బలమైన స్థితిలో ఉండి ఒకరితో ఒకరికి ఏదో ఒక విధంగా సంబంధం కలిగి ఉంటే ఈ మహాధనయోగం యాక్టివేట్ అవుతుంది. ఇందులో కూడా సగటు మహాధనయోగమని, ఉన్నత స్థాయి మహాధనయోగమని పలు విధాలుగా విభజించడం జరిగింది. ఇక ఈ మహాధనయోగంలో ఏ స్థానాధిపతులు ముఖ్యత్వం వహిస్తారు అంటే 2వ స్థానాధిపతి అనే ధనాధిపతి, భాగ్యాధిపతి అనే 9వ స్థానాధిపతి, లాభాధిపతి అనే 11వ స్థానాధిపతులు ఈ మహాధనయోగంలో సంబంధం కలిగి ఉంటారు. ఇది ఒక్కొక్క లగ్నానికి వేరే గ్రహాలు ముఖ్యత్వం వహిస్తాయి. వీళ్ళు ఏ స్థితిలో కలిసి ఉంటే మహాధనయోగం ఏర్పడుతుంది అని ఇప్పుడు తెలుసుకుందాము. ముందుగా మేషలగ్నం. ఈ మేషలగ్నానికి మహాధనయోగానికి సంబంధం కలిగిన గ్రహాలు 2వ స్థానాధిపతి అయిన ధనాధిపతి, సప్తమాధిపతి అయిన శుక్రుడు, 9వ స్థానాధిపతి వ్యయాధిపతి అయిన గురు భగవానుడు, 10వ స్థానాధిపతి 11వ స్థానాధిపతి అయిన శని భగవానుడు. అప్పుడు 2, 7, 9, 12, 10, 11 అనే 6 స్థానాల నిర్మాణమే వీరికి మహాధనయోగాన్ని ఇస్తుంది. ముఖ్యంగా చరలగ్నాలలో జన్మించిన వారికి చాలా ప్రత్యేకమైన స్థానాలన్నీ ఈ మహాధనయోగంలో యాక్టివేట్ అయ్యి కోటీశ్వరులుగా ఉంటారనే సహజ కర్మవిధి జ్యోతిష శాస్త్రంలో ఉంది. స్థిర లగ్నాలకు, ఉభయ లగ్నాలకు కొంచెం మీడియంగా ఉంటుంది. కానీ వీళ్లకు కూడా అన్ని గ్రహాలు బాగా అమరి ఉంటే గొప్ప కోటీశ్వరులు అయిన వారు ఉన్నారు. ఇక మేష లగ్నానికి శుక్రుడు బలమైన స్థానాలలో మంచి స్థితిలో ఉండాలి. ఈ శుక్రునికి ఏదైనా ఒక రీతిగా గురు శనులతో సంబంధం కలిగి ఉంటే మంచిది. ఇందులో గమనించవలసిన సూక్ష్మ విషయం ఏమిటి అంటే గురు శుక్రులకు సంబంధం ఏర్పడినప్పుడు ఫ్యామిలీ లైఫ్లో కొన్ని ఇష్యూస్, ప్రాబ్లమ్స్ ఉండడం సహజం. ఎందుకంటే ఈ 2 గ్రహాలు వ్యతిరేక గుణాలున్న గ్రహాలు అయినా కూడా ఆర్థికంగా ఒక వ్యక్తికి చాలా విజయాన్నిస్తాయి. అంతేకాక ఏ యోగమైనా పని చెయ్యాలంటే లగ్నాధిపతి బలాన్ని కోల్పోకూడదు అనేది ముఖ్యమైన పాయింట్ అని గుర్తుంచుకోవాలి. తర్వాత శుక్రుడు వృషభం లేదా తుల లేదా మీనంలో ఉండడం విశేషం. ఇందులో ఒక సూక్ష్మం, శుక్రుడు మీనంలో సింగిల్గా ఉంటే అంటే రవి బుధులు ఉన్న 5 డిగ్రీలకు పై ఉంటే ఆటోమేటిక్గా గురువు యొక్క కనెక్షన్ కూడా ఏర్పడుతుంది. ఒకవేళ గురువు కర్కాటకంలో ఉంటే గురు వీక్షణ కూడా శుక్రునికి ఏర్పడుతుంది. అంతేకాకుండా శని భగవానుడు మకర కుంభంలో స్వంత రాశి అనే స్థితిలో ఉన్న, తులలో ఉచ్చం అనే స్థితిలో ఉన్న శని భగవానుని 10వ వీక్షణ గురువుపై ఉంటుంది. కాబట్టి ఈ మహాధనయోగం అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో ఇంకొక సూక్ష్మం, శని వక్రగతిలో ఉండకూడదు అని గమనించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రవికి 5, 6, 7,
8, 9 స్థానాలలో శని ఉన్నప్పుడు వక్రం అవుతారు. అందులో 5, 9 స్థానాలలో తీవ్రత తక్కువగా ఉంటుంది. కాబట్టి రవి మకరంలో, కుంభంలో ఉంటే తులలో ఉన్న శని భగవానుని వక్రత్వం పెద్దగా సమస్యలను ఇవ్వదు. కాబట్టి మేషలగ్న జాతకులకు జీవనాధిపతి, లాభాధిపతి అయిన శని భగవానుడు బలమైన స్థితిలో ఉన్నప్పుడు ఈ మహాధన యోగం యాక్టివేట్ అయ్యి అద్భుతమైన ఆర్థిక వ్యవస్థను జాతకుడు పొందుతాడనడంలో సందేహం లేదు. సో మేషలగ్నంలో మీరు జన్మించి ఈ గ్రహాల కాంబినేషన్ అంటే 2వ స్థానాధిపతి, ధనాధిపతి అయిన శుక్రుడు బలంగా ఉన్నప్పుడు, 9వ స్థానాధిపతి అనబడే భాగ్యాధిపతి గురువు బలంగా ఉన్నప్పుడు, 10, 11 స్థానాల అధిపతి లాభాధిపతి అయిన శని భగవానుడు బలమైన స్థితిలో ఉన్నప్పుడు అతి గొప్ప కోటీశ్వరులుగా, అనేక మందికి అన్నదాతలుగా, పారిశ్రామికవేత్తలుగా, ఫ్యాక్టరీల యజమానులుగా, దేశానికి ఎంతో ఆదాయాన్ని సమకూర్చే వ్యక్తులుగా జాతకులు మారే అవకాశాలు ఉంటాయి. దీనికి ముఖ్యంగా లగ్నాధిపతి కూడా శుభత్వ స్థితిలో ఉండడం ముఖ్యం. ఎందుకంటే ఈ లగ్నానికి అష్టమాధిపతి కూడా కుజుడే కాబట్టి కుజుడు శుభగ్రహ కలయికతో కానీ శుభగ్రహ వీక్షణ కలిగి ఉండడం మంచిది. కాబట్టి అన్ని గ్రహాల సహకారం జాతకునికి అందుబాటులో ఉన్నప్పుడు ఈ మహాధన యోగం ఏర్పడుతుందని తెలియచేస్తూ ఈ తరువాతి లగ్నమైన వృషభ లగ్నానికి ఈ మహాధన యోగం ఎలా ఏర్పడుతుందో తెలియచేస్తాను. ధన్యవాదాలు.